మల్కాజ్గిరి ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా డాక్టర్స్ డే వేడుకలు. మల్కాజ్గిరి డాక్టర్స్ డే సందర్భంగా మల్కాజ్గిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డాక్టర్లు సమాజంలో దేవుళ్లతో సమానమైన వారు. వారు రోగుల ప్రాణాలు కాపాడే మహత్తర సేవలో నిమగ్నమయ్యారు. వారి సేవలను గుర్తించి సన్మానించడం మానవతా ధర్మం అని తెలిపారు. డాక్టర్ల కృషికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సునీత మాట్లాడుతూ, మా వైద్య సిబ్బందిని గౌరవించిన ఎమ్మెల్యే గారికి, ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన లయన్స్ క్లబ్ ప్రతినిధులకు హృదయపూర్వక కృతజ్ఞతలు అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్యులు, నర్సులు, హాస్పిటల్ సిబ్బంది పాల్గొని Just చూపండి సార్, just చూపండి. Thank you అండి. Thank you. Thank you సార్. నువ్వు కూడా అంతేనా? ముఖ్యంగా డాక్టర్స్ డే సెలబ్రేషన్ చేసుకునే దాంట్లో మాకు ఈ ప్రభుత్వ హాస్పిటల్, ముఖ్యంగా మెడికల్ కాలేజ్ హాస్పిటల్, ఇంతకుముందు ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ ఏదైతే వైద్య విధాన హాస్పిటల్ డాక్టర్ సునీత గారు దీనికి సూపరింటెండెంట్. మెడికల్ కాలేజ్ వచ్చిన తర్వాత మేము 120 డాక్టర్స్ తీసుకొచ్చాము. నేను మెడికల్ కాలేజ్ డాక్టర్స్ని పిలవండి. ఇప్పుడు ఆ విండోస్ క్లోజ్ ఏమొస్తుంది అది ఇక మంచిది. ఇక కాలేజ్ డిపార్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ సార్. ఇక్కడ మెయిన్లీ మన గైనకాలజీ నడుస్తున్నారు. ప్లేస్ లేదు సందీప్ గారు. రమేష్ వెంకట్ జనరల్ అండ్ ల్యాబ్ డాక్టర్ రూపా డాక్టర్ డాక్టర్ మనీషా పీడియాట్రిషియన్ అసిస్టెంట్ ఆయన మాట్లాడింది కదా అయిపోయింది.
అంటే ఇంత మంచి ప్రిమిసెస్ ఎక్కడ దొరకదు. ఈ హాస్పిటల్లో చాలామంది రోగులకు ఉచితంగా మనం వైద్య సహాయం అందిస్తున్నారు. చాలా మంచి డాక్టర్లు ఉన్నారు. ఇక్కడ ఆర్థోపెడిక్స్ సంబంధించి ఫుల్ ఒక అంటే ఏం మేడం అది మీ ఎమర్జెన్సీ కేర్ కూడా చేస్తున్నారు. అట్లా ప్రతి ఒక్క సందర్భంలో వీళ్ళకి ఏంటంటే కొన్ని చిన్న చిన్న రిక్వైర్మెంట్లు ఉన్నాయి. వాటిని మనము మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. బట్ అన్ఫార్చునేట్లీ గవర్నమెంట్లు ఎట్లా పనిచేస్తాయో మీకు తెలుసు, కొంచెం స్లో ఉంటుంది ప్రాసెస్ అంతా. ఆ ప్రాసెస్ అయ్యేంత వరకు కొందరు రోగులకు ఇబ్బంది కలుగుతుంది. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను ఎలక్ట్ అయినాక ఇక్కడ ఇప్పుడు మనం ఏదైతే మనం లిఫ్ట్ ఎక్కి వచ్చినామో అది 3 సంవత్సరాల నుంచి రిపేర్, అంటే నేను ఎన్నికైనా తొలినాళ్ళనే 3-4 ఏళ్ళ నుంచి రిపేర్ ఉంది. ఇది ఫస్ట్ చేపియండి సార్ అని ఇక్కడికి వచ్చినప్పుడు డాక్టర్లు చెప్తే ఎంబడబడి లిటరల్లీ ఒక 3-4 మంత్స్ పట్టింది. అంటే రెగ్యులర్గా ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీషియల్స్ని కలిసి ఇక్కడ అందరు రోగులు ఇబ్బంది పడుతున్నారు. పైన వార్డులు ఉన్నాయి. ఆ వార్డులకు రావాలనుకుంటే ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తుతుందని. ఇంకో ఉదాహరణ, ఇక్కడ ఉన్న ఈ సెంట్రల్ ఏదైతే ఫెసిలిటీ పెట్టినరో వీళ్ళు స్టోర్ లెక్క ఇది చూపిస్తుండ్రో ఇది కూడా ఎప్పుడో తీసేయమని చెప్పినాం. రోగుల సౌకర్యార్థం ఇవన్నీ మీరు తీసేసి ముందుకు తీసుకుపో అంటే ఇక వాళ్ళది అట్లా ఉంటుంది. కాబట్టి లయన్స్ క్లబ్ నుంచి మీరు ఏం మాత్రం సహాయ సహకారాలు ఉన్నా ముందుకు తీసుకెళ్ళండి. ఎందుకంటే నేను కూడా అన్నా, మా నాన్న లయన్స్ క్లబ్లో ఉండే, బాలనగర్ మెంబర్గా ఉండే. మా నాన్న పేరు లక్ష్మారెడ్డి, బాలనగర్లో మెంబర్ ఉండే. అప్పుడు ఒక ఈ ప్యారడైజ్లో ఒక పెద్ద మార్వాడి సార్, ఆయన పేరు మర్చిపోయినా నేను, బవర్లాల్ జైన్, ఆయన దానికి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వాళ్ళు అప్పుడు ఈ ఆయా ఆపరేషన్లు కూడా పెద్ద ఎత్తున చేస్తుండే. సో ఆయన స్ఫూర్తి వలన, మా మమ్మీ యొక్క స్ఫూర్తి వలన మేము అరుంధతి హాస్పిటల్ కూడా ఒకటి నడిపిస్తున్నాం. గుండె ఆపరేషన్ లాంటివి కూడా పూర్తిగా ఉచితంగా చేస్తున్నాం అక్కడ. అంటే ఎంఆర్ఐ పరీక్షలు కానీ ఎటువంటి పరీక్షలు కానీ పూర్తిగా ఉచితం. ఫుల్ ఫ్లెడ్జ్డ్ హాస్పిటల్ని, 300 బెడెడ్ హాస్పిటల్ని ఎస్టాబ్లిష్ చేసి అక్కడ ప్రతి ఒక్క రోగులకు అందుబాటులోకి తీసుకొచ్చినాం. అది కాకుండా నేను ఈ కాన్స్టిట్యుయెన్సీకి ప్రాతినిధ్యం వహిస్తున్నా కాబట్టి ఇక్కడ నుంచి అంబులెన్స్ ప్రతిరోజు రోగులను అక్కడికి తీసుకుపోతుంది. అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ దించేసే సౌకర్యం కూడా, వాళ్ళకు ఒక అంబులెన్స్ సౌకర్యం కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇవాళ డాక్టర్స్ డే సందర్భంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క డాక్టర్కి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం ఇండిపెండెన్స్ ఇండియాకి ఇండిపెండెంట్ వచ్చినప్పుడు మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కేవలం 35 సంవత్సరాలు ఉండే. అది ఇవాళ 69 సంవత్సరాలకు 70 సంవత్సరాలకు 2022లో సర్వే చేస్తే అంత పోవడానికి కారణం కేవలం డాక్టర్సే అని నా అభిప్రాయం. ఇవాళ ప్రజలు ఆరోగ్యంగా ఉన్నారు. ఎటువంటి రోగులు వచ్చినా వాళ్ళకి వైద్య సహాయం ఇక్కడ ఇండియాలో మంచిగా విస్తృతంగా దొరుకుతుంది. అదే కాకుండా ఇవాళ హైదరాబాద్ అంటే క్యాపిటల్ ఆఫ్ మెడికల్ టూరిజం అని కూడా చెప్పుకుంటున్నాము. ఇవన్నిటికీ దోహదం చేసినందుకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క డాక్టర్కి నా యొక్క ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను. మీ యొక్క ఎనీ నీడ్స్ ఉన్న, నేను మళ్ళీ మేడంకి కూడా చెప్పినాను రిక్వెస్ట్, ఆ కమిటీని మళ్ళీ మీటింగ్ పెట్టండి రెగ్యులర్గా. అంటే ఎందుకో మరి అదొక రెగ్యులర్గా పెడితే మేడం, ఇప్పుడు ఇంత మంచి హాస్పిటల్ని ఇప్పుడు ఇక్కడ నుంచి అరుంధతి హాస్పిటల్లో ఇంకెక్కడికో పోయే బదులు మనం ఇక్కడనే వాళ్ళ సౌకర్యార్థం మనం ఫెసిలిటేషన్ చేయగలిగితే వాళ్ళకి చాలా బాగుంటుంది అనేసి నా యొక్క అభిప్రాయం. కాబట్టి అది కూడా ఒకసారి చూసి తొందరగానే ఒక మీటింగ్ మళ్ళీ కాల్ ఫర్ చేయాల్సిందిగా మీ అందరినీ కోరుతూ ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నేను డాక్టర్ సునీత, మల్కాజిగిరి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ సూపరింటెండెంట్. ఈరోజు మన మల్కాజిగిరిలో డాక్టర్స్ డే జరుపుకున్నాము. దీనికి ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు వచ్చారు. సో డాక్టర్స్ డే సందర్భంగా ఇక్కడ మన మెడికల్ కాలేజ్కి సంబంధించి 120 డాక్టర్స్ ఉన్నారు. సో ఇక్కడ అందరినీ సన్మానించడం జరిగింది. మా సేవల్ని గుర్తించి మమ్మల్ని సన్మానించిన ఎమ్మెల్యే గారికి, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన దంతి శ్రీనివాస్ గారికి, అందరికీ మీ మీడియా తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.